అందరికీ నమస్కారం. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. బోనాల పండుగ అంటేనే నాకు తెలిసినప్పుడు దాకా దీనికంటే పెద్ద జాతర అసలు లోకంలో ఉండదు. మోర్ దెన్ 30 days. అది స్టార్టింగ్ గోల్కొండ, దాని తర్వాత సికింద్రాబాద్, లాల్ దర్వాజా, బల్కంపేట్, ఇంత లక్షల మంది ఏ జాతర కూడా పార్టిసిపేట్ చేయరు. అండ్ ఈ జాతర ఖాసియత్ ఏమంటే ప్రతి కులం మతం అతీతంగా ఈ బోనాల పండుగలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి రీచింగ్ అవర్ కల్చర్ హెరిటేజ్ ఒక 116 సంవత్సరాల కింద మీర్ మహబూబ్ అలీ ఖాన్ కట్టించినారు. ఇవాళ 2024లో అప్పుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఇక్కడ ఫిరోజ్ ఖాన్. ఇదే బ్యూటీ. దానికోసం లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కేసీఆర్ గారికి ఒక ప్రపోజల్ పెట్టిన. ఇప్పుడు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు అదిగో లాల్ దర్వాజా సీఓ గారికి, మహాకాళి అమ్మవారికి బంగారు బోరాలు తీసుకువస్తున్నారు. వారికి సాధారణంగా స్వాగతం అవుతుంది. ఆలయ కమిటీ ప్రతినిధులుగా సాధారణంగా స్వాగతం అవుతున్నారు. శ్రీమతి కొండా సురేఖ గారు వరంగల్ బిడ్డ, మన హైదరాబాద్ వచ్చి గత నెల రోజుల నుంచి కూడా ఆమె ఈ బోనాల కోసం ఎంతో శ్రమపడి బోనాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఎంతో కృషి చేసిండ్రు. దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొండా సురేఖ గారు వారికి సాధారణంగా స్వాగతం అవుతున్నారు. అరవింద్ సాధారణంగా స్వాగతం అవుతున్నాను. శ్రీమతి కొండా సురేఖ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారికి పురస్కారాన్ని మాట్లాడుతూ కోరుతున్నాం. మీరు ఒక టూరిజం ఫెస్టివల్ లాగా డిక్లేర్ చేయండి. సేమ్ ప్రపోజల్ మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ సురేఖ అమ్మ దగ్గర పెట్టా. ఈ ఫెస్టివల్ ఖాసియత్ ఏమంటే ఏదైనా ఫెస్టివల్ ఉంటే మనం ఊరికిపోతాం. సంక్రాంతి కానీ, దసరా కానీ ఈ బోనాల పండుగ ప్రతి ఒక్క ఊరు ఇచ్చేసి వేరే స్టేట్ల నుంచి, వేరే కంట్రీ దగ్గర నుంచి అందరు ఇక్కడ వస్తారు. కాబట్టి ఇది బ్రాండ్ హైదరాబాద్ ఒక టూరిజం ఫెస్టివల్ కావాలి అని మా గవర్నమెంట్ ముందు, మా మినిస్టర్ ముందు, మా రేవంత్ అన్న ముందు తప్పకుండా పెట్టా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆ డప్పు మీ గురించే ఈ 40 days అంటే 35-40 days మొత్తం సిటీకి రంగ్ చేసుకొని హంగామా మ్యూజిక్, మా పోత్రాజ్ మొత్తం ఎంటర్టైన్మెంట్, దాని తర్వాత ప్రతి ఒక్కరు ఈ కామన్ మ్యాన్ దగ్గర నుంచి మన గవర్నమెంట్ దాకా ఆ 35 days మీ ఆనందం తీసుకుంటారు. దాని తర్వాత మీ జోలికి ఎవరు రారు.
ఎవరు కూడా ఆలోచించరు. ఎట్లా బతుకుతారు, ఎట్లా తింటారు, పిల్లలకి స్కూల్ ఎట్లా పంపిస్తారు, ఇల్లు ఉన్నది లేదు, ఎవ్వరు ఆరోగ్యం గురించి ఎవ్వరు పట్టించుకోరు. మొత్తం డ్రామా అయిపోతుంది, మర్చిపో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీరా. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయండి, ఎవరెవరు నాకు వింటున్నారు, పోత్రాజ్ టీమ్, బ్యాండ్, మ్యూజిషియన్, ఫోక్ డాన్సర్స్, ఫోక్ సింగర్స్ అందరు వచ్చి నా దగ్గర ఒక అప్లికేషన్ పెట్టండి. మొత్తం మినిస్టర్ అమ్మ దగ్గర తీసుకుపోతా, అక్కడి నుంచి రేవంత్ అన్న దగ్గర తీసుకుపోతా. ఎందుకంటే మా విజనరీ ముఖ్యమంత్రి ఏమన్నాడంటే ప్రతి ఒక్క సెక్టర్లో డెవలప్మెంట్ కావాలి అంటే, ఇవాళ వచ్చిన చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తా, అప్పటి నుంచి మీ బతుకు ఇట్లనే, ఇప్పుడు కూడా ఇట్లనే. కానీ రేవంత్ అన్న ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నది, ఏదో చేస్తామని ఇవాళ మాట ఇస్తున్నా. బోనాలు ఇంపార్టెన్స్, అందరు వస్తారు కాబట్టి మన ట్రెడిషన్, మన కల్చర్, మన హెరిటేజ్, ఇదే బ్యూటీ.